దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసయ్య నామానికి స్తుతి కలుగును గాక. యేసయ్య నామానికి మహిమ కలుగును గాక. యేసయ్య నామానికి ఘనత కలుగును గాక. చేరవచ్చిన మీ అందరికీ కూడా నా యొక్క ప్రత్యేకమైన హృదయపూర్వక వందనాలు. ఈరోజు ఈ ఆదివారం మొదటి ఆరాధనలో దేవుని వర్తమానం మనం వింటాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి మాట చదువుకుందాం. లూకాసు వార్త 9వ అధ్యాయం. లూకాసు వార్త 9వ అధ్యాయంలో రాయబడినటువంటి ఒక చక్కని మాట మనం చదువుకొని మొదటి మాట చదవండి. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి సమస్తమైన దయ్యముల మీద శక్తిని, అధికారమును, రోగములు స్వస్థపరచు వరములను వారికి అనుగ్రహించి దేవుని రాజ్యమును ప్రకటించుటకును, రోగులను స్వస్థపరచుటకును వారి నంపెను. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈరోజు యేసుక్రీస్తు ప్రభు గురించిన సంగతులు మనం వింటున్నాం. ప్రభు 12 మంది శిష్యులను ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన ప్రత్యేకంగా పిలుచుకున్నాడు, తన శిష్యులుగా మార్చుకున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. వారు వివిధమైన పనులు చేసేవారు. ప్రత్యేకంగా వారిలో జాలర్లు కూడా ఉన్నారు. జాలర్లు ఈరోజు ప్రభు పిలిచిన పిలుపునకు లోబడి ప్రభు మాటను వెంటనే ఆ విధేయత చూపించి ప్రభు దగ్గరకు వచ్చేసి తన సమస్తమైన పనులు ఏదైతే వారు పెట్టుకున్నారో ఆ పనులన్నీ కూడా విడిచిపెట్టేసి ఇక ప్రభు పనిలోనికి వచ్చేసారు. సపనుడు దేవుని నామాన్ని వేయింపడతాం. హల్లెలూయా. ఈ శిష్యులు 12 మంది అయితే 12 మంది సమస్త పనులన్నీ విడిచిపెట్టి పిలిచింది జీవము కలిగిన దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు. ఇప్పుడు మేము చేయవలసింది పని, దేవుని పని చేయాలి. ఇక ఆయన ప్రత్యేకంగా మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ప్రత్యేకమైన పిలుపుతో మమ్మల్ని పిలిచాడు. ఈ పిలుపుకు మేము లోబడాలి అని వారందరూ కూడా లోబడుతూ వచ్చారు. ఎంతవరకు లోబడినారంటే పిల్లారా 11 మంది చూసినట్టయితే మరణం వరకు కూడా దేవునికి లోబడినారు. దేవునికి స్తోత్రం చెప్పండి. మధ్య మధ్యన తప్పిపోయినా, మధ్య మధ్యన పొరపాటు జరిగినా, జారిపోయినా ఏం కాదు. కాబట్టి పిల్లారా మధ్య మధ్యన జారిపోయినా, మధ్య మధ్యన బలహీనమైపోయినా మరలా ప్రభు పిలుచుకొని మరలా వారిని బలపరిచి, వారిని స్థిరపరిచి, వారిని లేవనెత్తి ఏదైతే ప్రభు పిలిచి, ఏదైతే వారిని ఒక ఉద్దేశం ప్రకారం పిలిచాడో, ఏదైతే ప్రభు ఆశించి వారిని ముందుకు నడిపిస్తున్నాడో, పిల్లారా ఈరోజు నడిపించే దేవుడు, పిలిచిన దేవుడు, నమ్మదగిన దేవుడు. చపనుడు దేవుడు నామని మీకు పడతా. నమ్మదగిన దేవుడు పిలుచుకున్నాడు. అయితే ఈ పిలుపును గుర్తెరిగిన వారు ఆ పిలుపుకు లోబడి ఆశీర్వాదకరంగా మార్చబడినారు. 12 మంది అన్నాం కదండి, మరి 11 మంది గురించే చెప్తున్నాను ఏందన్నా అనొచ్చు. ఒక వ్యక్తి ప్రభుని అమ్ముకున్నాడండి డబ్బులకు, ఎండి నాణ్యాలకు. చూసారా, చాలా మంది ఆయన ఎట్ట అమ్ముకున్నాడయ్యా, ఆ ప్రభుని ఎట్ట అమ్ముకున్నాడు అసలు? ఆ ధాన్యంతో, ఆ యొక్క డబ్బుతోని, ఆ ఎన్ని నాణ్యాలతోని ఏమన్నా లాభం వచ్చింది ఆయనకంటే పిల్లలు ఏం లాభం రాలేదు. చనిపోయినాడు. ఊరికి పేగులు బయటకు వచ్చి చనిపోయినాడు. ఈరోజు ప్రియులారా ఆశించాడు, ప్రభువుని బట్టిస్తే నాకు నాణ్యాలు వస్తాయి, నాకు డబ్బు వస్తుంది. ఆయన లోక రక్షకుణ్ణి అప్పచెప్పాడు. ఈరోజు ప్రియులారా తన జీవితం పతనమైపోయినట్టుగా చూస్తాం. దేవుడు పిలిచినాడు 12 మందిని. మరలా చదవండి ఇప్పుడు ఎటువంటి అధికారం వారికి ఇచ్చినాడు. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి సమస్తమైన దెయ్యముల మీదను శక్తిని, అధికారమును, రోగములు స్వస్థపరచు వరమును వారికి అనుగ్రహించి. ప్రియులారా ఈరోజు ఎటువంటి రోగమైనా సరే,
స్వస్థపరిచే అధికారం ఇచ్చినారు. అంటే మంచి డాక్టర్ పొజిషన్ అనుకోండి, ఇంకా మంచి స్పెషలిస్ట్, ఆయన దగ్గరికి వెళ్తే ఖచ్చితంగా బాగుపడతారు రంగా అంటున్నారు కదా. ఏ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయన మంచి ఎక్స్పర్ట్, ఆయన ఎట్టి రోగమైన దగ్గరికి వెళ్తే ఆయన చూసినాడంటే బాగు చేస్తాడు. వీళ్ళు ఏం చదువుకున్నారండి? చేపలు పట్టుకునే వాళ్ళు, పనులు చేసుకునేవారు. ప్రియులారా, అటువంటి వారిని దేవుడు పిలుచుకున్నాడు. ఉన్నతమైన స్థాయిలోనికి వారిని నిలబెట్టాలని ఆశించి వారికి మంచి వరమును దేవుడిస్తే, మంచి శ్రేష్టమైన వరమును దేవుడిస్తే, ఆ వరములను ఏం చేసుకున్నారు? ప్రియులారా, ఆ కాల రాసుకున్న వారు కొంతమంది అయితే, ఒక వ్యక్తి అయితే చివరికి తన జీవితమే పతనమైపోయినట్టు చూస్తాం. బలహీనమైపోయారు కొన్నిసార్లు, కానీ 11 మంది శిష్యులు ప్రభు కోసం నిలబడినారు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఒక వ్యక్తి ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్నారు. మత్తి అనే పేరు కూడా సీటు వచ్చినప్పుడు ఆయన 12 మందిలో ఒకనిగా చేర్చబడి. ఈరోజు పిలిచిన పిలుపు మనము గుర్తించాలి. పిలిచిన పిలుపు. కాబట్టి ఈరోజు దేవుడు నిన్ను నన్ను పిలుస్తున్నప్పుడు దేవుని పిలుపుకు లోబడి దేవుని కొరకు మనం జీవిస్తే, ఆయన పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు గనక ఆయన సహాయము చేస్తాడు. తలలో చిన్న ప్రార్థన చేస్తాం. చిన్న ప్రార్థన. ఈరోజు పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. ఆయన సమస్త శక్తుల మీద అధికారము ఆయన ఇవ్వగలిగిన దేవుడు. సమస్త రోగములపైన అధికారం ఇవ్వగలిగిన దేవుడు. ఈరోజు నిన్ను నన్ను పిలిచిన దేవుడు, నమ్మదగిన దేవుడు. పిలుపుకు లోబడి జీవించాలని జ్ఞాపకం చేస్తాం. చిన్న ప్రార్థన. దయగలిగిన తండ్రి, నీకు వందనములు, స్తోత్రములయ్యా. మీరు 12 మంది శిష్యులు పిలుచుకున్నారు ప్రభువా. నాయన పిలువబడిన వారు 11 మంది ప్రభువా నాయన నీ సాక్షులుగా జీవిస్తూ వచ్చారు. ఒక వ్యక్తి ప్రభువా నాయన నిజంగా యోధా ఇస్కరియోతు తన జీవితం పతనమైపోయినట్టుగా చూస్తాం ప్రభువా. ధనాన్ని ఆశించి, నాణ్యాలను ఆశించి చివరికి ప్రభువా నష్టపోతూ వచ్చాడు. పిలిచిన పిలుపును అయా గుర్తెరగక తండ్రి దూరమైపోతూ వచ్చాడు. తండ్రి, నీ బిడ్డలందరూ చేర్చబడినారు. ప్రతి బిడ్డలతో మీరు మాట్లాడి బలపరచండి. పిలిచిన దేవుడు, నమ్మదగిన దేవుడు, నీ కొరకు సాక్షులుగా బ్రతికి నీ కృపను పొందుకొని, నీ దీవెనలు పొందుకొని ముందుకు సాగేదానికి సహాయం చేయమని మీ దాసుని ప్రభా బహుబలంగా మీరు వాడుకొని వాక్య పరిచర్యలో ప్రభు నాయన మీ బిడ్డలకు కావలసినటువంటి ఆధ్యాత్మిక అనుదిన ఆహారం మీరు దయచేయమని, ఆత్మ సంబంధమైనటువంటి ఆశీర్వాదములు చేత నింపమని, మీ దాసుని బలపరిచి, మీ దాసుని స్వరాన్ని మీరు ముట్టి, మీ దాసు నోటి నుండి వచ్చిన ప్రతి మాటను స్థిరపరిచి బలపరిచి కార్యములు జరిగించమని, చేరువచ్చిన బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. నిమిషాలు ప్రభువుల కొరకై, అలాగే దేవుని యొక్క మాట కొరకై మనం అందరము దేవుని సన్నిధిలో మోకరించి తలలు ఉంచి కళ్ళు మూసుకొని దేవాది దేవుడు మనకు అనుగ్రహించిన ఈ కృపను బట్టి మనం ముందుకు సాగుదాం. ప్రతి ఒక్కరు కూడా దేవుని సన్నిధిలో మోకరించి తల నుంచి కళ్ళు మూసుకొని మనం ప్రభు యొక్క రొట్టె కొరకై, ప్రభు యొక్క రక్తం కొరకై మనం వేచి ఉన్నాం. పావన యేసుని ప్రేమ, సిలువలో పాపిని మోసిన ప్రేమ, పావన యేసుని ప్రేమ, సిలువలో పాపిని మోసిన ప్రేమ, నాకై మరణించి జీవమిచ్చి జయమిచ్చి తన మహిమనిచ్చి, నాకై మరణించి జీవమిచ్చి జయమిచ్చి తన మహిమనిచ్చి, ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలో నా ప్రేమ, కంటే బలమైన ప్రేమది నన్ను జయించని ప్రేమ, ఆశ్చర్యమైన ప్రేమ, నా స్థితి చూచిన ప్రేమ, నాపై జాలిని చూపిన ప్రేమ, నా స్థితి చూచిన ప్రేమ, నాపై జాలిని చూపిన ప్రేమ,
నాకై పరుగెత్తి కౌగలించి మూదడి కన్నీరు తుడిచే నాకై పరుగెత్తి కౌగలించి మూదడి కన్నీరు తుడిచే ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోని ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమది నన్ను జయించే నీ ప్రేమ ఆశ్చర్యమైన ప్రేమ శ్రమను సహించిన ప్రేమ నాకై శాపము నోచిన ప్రేమ ఆమేన్ శ్రమను సహించిన ప్రేమ నాకై శాపము నోచిన ప్రేమ విడనాడని ప్రేమదే ఎన్నడో ఎడబాయదో విడనాడని ప్రేమదే ఎన్నడో ఎడబాయదో ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలోన ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమది నన్ను జయించే నీ ప్రేమ ఆశ్చర్యమైన ప్రేమ తండ్రి నీకు వందనాలు ప్రభువులలో చేయి కృప మీరు పక్కన గ్రహించినందుకు స్తోత్రం ఆశ్చర్యమైన ప్రేమ అది వివరించలేని ప్రేమ అది గమనించలేని ప్రేమ మా ప్రభు అది మాకందరకు ఆశ్చర్యమైన నీకు స్తోత్రం గడిచిన వారమంతయో నీ కృపను మమ్మల్ని భద్రపరిచినందుకు స్తోత్రం మా ప్రభు మీరు మాకు ఇచ్చిన కృప కొరకై నీకు వందనాలు చెల్లిస్తాం ఇంతవరకు నీ సన్నిధిలో మా ప్రభు ఆరాధన ద్వారా నేను వాక్య పఠనం ద్వారా మీరు మాతో మాట్లాడి బలపరిచినందుకై వందనాలు చెల్లిస్తాం యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి ఆమేన్ హల్లెలూయా. ఓకే, ఒక 2 నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధరించుకొని